సక్సెస్ స్కూల్ ఘటన మరవక ముందే మల్కాజ్గిరి నియోజకవర్గంలో మరో విద్యాసంస్థ వివాదంలో చిక్కుకుంది. బెత్లెహేం హై స్కూల్లో విద్యార్థులకు యేసు బోధనలు చేస్తున్నారని, స్కూల్ పేరుతో మత ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు విద్యార్థులతో బలవంతంగా ప్రార్థనలు చేయిస్తున్నారని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనను నిరసిస్తూ స్కూల్ ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విద్యాసంస్థల్లో మత బోధనలు, బలవంతపు ప్రార్థనలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంటూ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రోజు మనం బెటిలియం హై స్కూల్ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే పిల్లలు చాలా ఘోరంగా స్ట్రెస్ తీసుకుంటారు. ఎందుకంటే మా దగ్గరికి ఏమొచ్చిందంటే వాళ్ళు లెటర్ రాసి మా ఇంటి పోస్ట్ బాక్స్లో వదిలేసారు. సో దీంట్లో ఐఐటి బుక్కులు కొనమని ఫోర్స్ చేస్తారు. ప్లస్ ఇంకోటిది అమ్మాయిలతోటి కొట్టిస్తారు బట్టలిప్పి. మరి వాళ్ళు హ్యూమిలేట్గా తీసుకొని చాలాసార్లు స్కూల్ వదిలేసి వెళ్దాం అనుకోరు, కానీ ఫీజు కట్టించుకునేదాకా వీళ్ళు ఊరుకోవట్లేరు. ఇంకోటిది స్కూల్లో చర్చ నడపడానికి ఏ రూల్ ఉంది, స్కూల్లో చర్చి నడపడానికి ఏ లేదు. ప్రతి థర్స్డే ఒక అక్క వస్తుందంట, ఆమె చర్చి నడిపిస్తుందంట. పిల్లల్ని ఫోర్స్ఫుల్గా చర్చిలోకి నూకుతారు. మళ్ళీ ఏమనంటే మీ ఇంట్లో ఉన్న దేవుని ఫోటోలు పడేయండి, ఏసే దేవుడు నా దగ్గర రండి మంచి మాటలు చెప్తారని టీచర్లే పిల్లలకి చెప్తారు. అసలుకి స్కూల్లో ఏ మతంతో ఏ రిజియన్ తోటి ఉంటుంది, అందరు ఒకటే కదా. ఇప్పుడు ఇదంతా మొన్నటి వరకేమో ఆటో మీద పడ్డారు, భరత్ అనే ఆయన మీద. అప్పుడేమో ఎస్ఐ ఫోన్ చేసి నేను మీ అన్నని కాదు సార్ని అంటారు. మళ్ళీ ఇప్పుడేమైంది సార్ మీ ప్రతాపము? స్కూళ్ళలో చర్చ్ నడిపేయడానికి ఎవరు ఇచ్చారు పర్మిషను? స్కూళ్ళలో ప్రతి సండే రోజు నడుస్తుంది, ప్రతి థర్స్డే రోజు నడుస్తుంది చర్చ్. ఈ స్కూల్ అనుకుంటారా చర్చ్ నడిపించుకునే హాల్ అనుకుంటారా? పిల్లలకి ఏం నేర్పిస్తారు? మత మార్పిడి నేర్పిస్తారా మీరు? నీకు ఎంఈఓ రావాలి. ఫస్ట్ ఎంఈఓ ఎక్కడ? ఎంఈఓకి ఫోన్ చేస్తే ఎంఈఓ రెస్పాన్స్ లేదు, డిఈఓకి ఫోన్ చేస్తే డిఈఓ కూడా రెస్పాన్స్ లేదు. అంటే మీరు ఎన్ని లంచాలు తీసుకుంటారు ఇట్లాంటి స్కూళ్ళ నుంచి? ఇట్లాంటి చర్చ్ నడిపించుకోనికి ఎన్ని తీసుకుంటారు? ఏం పర్మిషన్ ఉందని స్కూల్లో చర్చ్ నడిపించుకోనికి? మీరు ఇప్పుడు కనుక రాకపోతే ఏబీవీపీ ఇంకా గట్టి ఉద్యమం చేస్తుంది, మీ పోస్టులు దింపేదాకా ఊరుకోదని కోరుకుంటున్నాం.